అంటే మెయిన్ దీంట్లో 2 కార్యక్రమము. ఒకటి ఏంటంటే పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ తగ్గించడం. కొన్ని మీకు ఈజీగా ఉంటాయి, కొన్ని బాగుంటాయి ప్రజలకి. విజయవాడలో చాలా జంక్షన్స్లో ఉంటాయి, మన దగ్గర ఏ జంక్షన్స్లో కూడా పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ లేదు. పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఉందంటే మనం ఒకరు ఉన్నా 10 మంది ఉన్నదానికి సమానం. అది కొంచెం పెట్టిస్తామని చెప్పి పెట్టించడం జరిగింది. కమింగ్ డేస్ ఇంకా జంక్షన్స్ కూడా ఆలోచిస్తాము. రెండవది ఈ జాకెట్స్, ఇది మనకి మణిపాల్ హాస్పిటల్ నుంచి ఈ యాంటీ క్యాన్సర్ ట్రైన్ కిందకి వాళ్ళు టీషర్ట్స్ ఇస్తామన్నారు. నేను రిక్వెస్ట్ పెట్టుకొని రేడియం జాకెట్స్ అడిగాను. మీ సేఫ్టీకి చాలా చాలా ఇంపార్టెంట్. నేను నైట్ టైం చూస్తున్నాను, నేను చాలామంది రేడియం జాకెట్స్ అంటే ఇప్పుడు బాగానే ఉంది యాక్చువల్లీ. ఒకవేళ ఎక్కువ అన్కంఫర్టబుల్ ఉందంటే మీరు వేయరు అంతే, కానీ కనీసం నైట్ టైంలోనా మీరు వేసుకోకపోతే మనకి ఇబ్బంది ఉంటాయి. బ్యాటన్ ఒకటి, రేడియం జాకెట్స్ ఒకటి మాత్రం మ్యాక్సిమం ఖచ్చితంగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మీ సేఫ్టీ కోసం అది ఇంపార్టెంట్. ఓకే, సో ఎనీవేస్ టోటలీ మన 7 జంక్షన్లో ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ ఎంపీసీ సెంటర్ ఒకటి రన్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చుట్టుకుంట సెంటర్లో కూడా స్టార్ట్ చేస్తున్నాము. మళ్ళీ బీఆర్ గార్డెన్స్, ఆ తర్వాత భారత్ స్టాచ్యూ, ఇంకా ఒక 2 సెంటర్ ఇలాగా ప్లాన్ చేస్తున్నాము. బీటీఆర్ సెంటర్ అన్నీ కూడా కొంచెం ప్లాన్ చేస్తున్నాము. వచ్చిందంటే బాగుంటాయి. సిగ్నల్స్ కూడా ఇప్పుడు దాదాపు అవుట్ ఆఫ్ 13 టోటలీ 19. అంటే మనం వచ్చినప్పుడు సిగ్నల్స్ కూడా ఏమి పని చేయట్లేదు. 2 సిగ్నల్సే పని చేస్తుంది. బీఆర్ గార్డెన్స్ ఒకటి, ఇంకా ఒక ప్లేస్లో 2 సిగ్నలే మదర్కలే 2 సిగ్నలే పని చేసేది. ఇప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 10 సిగ్నల్స్ వరకు మనం పెట్టించడం జరుగుతుంది. నైట్ అన్ని చూసినప్పుడు మీకు కొంచెం కంపారిటివ్లీ వర్క్ ఈజీ అవుతాయి కాబట్టి సిగ్నల్స్ కూడా రావడం మనకి మంచిదైంది. ఇంకా అదర్ ఇంప్రూవ్మెంట్స్ కూడా చేస్తాము. ట్రాఫిక్ వల్లనే మన ప్రజల దగ్గర బాగుందా లేదా, టౌన్ కంట్రోల్ ఉందా లేదా అన్నది ఎంత లా అండ్ ఆర్డర్ చేసినా ట్రాఫిక్ని బట్టే మమ్మల్ని డిసైడ్ చేస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాలి, మున్సిపల్ కమిషనర్ గారు చేయాలి, ఆర్టీసీ వాళ్ళకి రోల్ ఉంది. కాకపోయినా ట్రాఫిక్ బాగా కనిపించట్లేదంటే పోలీసే అంటారు. ఎంతమంది రోల్ ఉందన్నా చివరికి పోలీసే అంటారు. ఎన్ని వాహనాలు పెరిగిపోయింది, 10 సంవత్సరంలో ఎన్నో వాహనాలు పెరిగిపోయింది, పాపులేషన్ పెరిగిపోయింది. కానీ మనకి స్ట్రెంత్ అనేది ఇంకా కొంచెం అంత రిక్రూట్మెంట్ కూడా ఇంకా లాస్ట్ 4-5 ఇయర్స్లో జరగకపోవడం వల్ల స్ట్రెంత్ కూడా మనకు తక్కువ ఉంది. కాకపోయినా మీరందరూ బాగా కష్టపడుతున్నారు. మీ డిఎస్పీ గారు, సిఐ గారితో పాటు మీరు కూడా నేను చూస్తున్నాను. కొంచెం మీరు కసన్స్లో ఉండి కొంచెం పీక్ టైంలో కొంచెం మనం బాగా చేస్తామంటే ప్రజల దగ్గర మంచి నేమ్ మనకు వస్తాయి. దానికి ఇష్టమంటే అదేవిధంగా మీ హెల్త్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనం సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ గుంటూరులో. సో కమింగ్ డేస్లో ఇంకా కొంచెం వెల్ఫేర్ పరంగా నేను ఏమి అరేంజ్ చేస్తామన్నది నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు కాకినాడలో ఉన్నప్పుడు కూడా గ్లూకోజ్ ప్యాకెట్స్, కూలింగ్ గ్లాస్, హ్యాట్స్, వాటర్ బాటిల్స్, పెద్ద వాటర్ బాటిల్స్ ఇలాంటి కొన్ని అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగా సమ్మర్కి ఈ టైం ఇక్కడ మన గుంటూరులో ఏమి చేస్తామన్నది ఆలోచిస్తాం. మీ దగ్గర కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. ఫీడ్బ్యాక్ తీసుకొని మీకు ఏంటంటే యూస్ఫుల్గా ఉంటాయో అది మనం చేస్తాం. ఓకే, సో నా రిక్వెస్ట్ ఒకటే, ఎవరు చూసినా చూడకపోయినా మీకున్న పాయింట్లో మీకున్న టైంలో మీరు ఖచ్చితంగా ఎఫెక్టివ్గా చేయాలన్నమాట. అంతే. థ్యాంక్ యూ.